హూ ఆర్ నాట్ సూటబుల్ ఆర్ లీస్ట్ సూటబుల్ ఫర్ ఇన్విజిలైన్. జనరల్గా ఏ కేసెస్ అయినా ఇన్విజిలైన్తో చేసుకోవచ్చు, కానీ కొన్ని డిఫికల్ట్ కేసెస్ ఉంటాయి. కొన్ని ట్రీట్మెంట్స్ విత్ జా డిస్క్రిపెన్సీస్ ఉంటాయి. సో జా డిస్క్రిపెన్సీస్ అంటే ఏంటి అంటే లోవర్ జా వెనక్కి ఉండడం కానీ అప్పర్ జా నారోగా ఉండడం కానీ, అలాంటి కేసెస్లో ఏంటి అంటే మనం ట్రెడిషనల్ బ్రేసెస్లో ఏదర్ ట్విన్ బ్లాక్ అనే మయోఫంక్షనల్ అప్లయన్స్ యూస్ చేస్తాం, లేదా పెలటల్ ఎక్స్పాన్షన్స్ లాంటివి యూస్ చేస్తూ ఉంటాం. వాటికి ఏంటి అంటే ఫోర్సెస్ అనేవి ఎక్కువ పడుతూ ఉంటాయి. సో దానికి ఆల్టర్నేటివ్గా ఇన్విజిలైన్ ఫస్ట్ అనేది గ్రోయింగ్ స్టేజెస్లో, అంటే 7 to 12 or 13 years ఆఫ్ ఏజెస్లో పేషెంట్కి అనేది చైల్డ్కి అనేది యూస్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఫోర్సెస్ అనేవి తక్కువ పడుతుంటుంది. జనరల్గా ఇన్విజిలైన్ వచ్చేసి ట్రేస్ అనేవి డైలీ ఫుడ్ తినేప్పుడు బ్రష్ చేసుకునేప్పుడు తీసేస్తూ ఉంటాం. సో తీసేసిన తర్వాత జనరల్గా టీన్స్లో ఉన్న పీపుల్ ఏంటి అంటే తీసేసి మిస్ప్లేస్ చేయడం, లేదా స్కూల్స్ ఆర్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు తీసేసి పక్కన పెట్టడం ఆర్ పోగొట్టుకోవడం చేస్తూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్ ట్రేస్ అనేవి రెస్పాన్సిబుల్గా మెయింటైన్ చేస్తూ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ పెట్టుకుంటే టీత్ అనేవి నార్మల్గా మూవ్ అయ్యి స్మైల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ హౌ లాంగ్ డస్ ద ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ టేక్స్? జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి 3 to 6 monthsలో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంటుంది. బేస్డ్ ఆన్ ద సివియారిటీ అండ్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ట్రేస్ ట్రీట్మెంట్ పీరియడ్ అనేది వేరీ అవుతుంది. నెంబర్ ఆఫ్ ట్రేస్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ సివియారిటీ వల్లనే ట్రేస్ అనేవి కూడా ఏదర్ 10 to 50 లోపు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇన్విజిలైన్తో ట్రీట్మెంట్ అనేది నెంబర్ ఆఫ్ ట్రేస్ అండ్ బేస్డ్ ఆన్ సివియారిటీ వల్ల ట్రీట్మెంట్ టైం పీరియడ్ అనేది వేరీ అయిపోతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి 3 to 6 monthsలో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ పేషెంట్కి ఎక్స్ట్రాక్షన్స్ ఏమన్నా ఉంటే ఇన్విజిలైన్కి ఆప్ట్ చేసుకుంటే up to 1 year వరకు ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ కంపేర్డ్ టు బ్రేసెస్ ఇన్విజిలైన్లో ట్రీట్మెంట్ చేంజెస్ అనేది వితిన్ వీక్స్లో చూడొచ్చు. అదే బ్రేసెస్లో అయితే up to 3 to 4 months వరకు వెయిట్ చేస్తే ట్రీట్మెంట్ రిజల్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటుంది.